యూరియా కోసం అన్నదాతలు నడిరోడ్డెక్కి ధర్నాలు చేసే దుస్థితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులకు యూరియా ఇవ్వలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలను ఆరిగోస పెడుతున్న కాంగ్రెస్ బీజేపీలకు రైతుల ఉసురు తగులుతుందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేట్ రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామం వద్ద ఎరువుల కోసం క్యూలో బార్లు తీరిన రైతులను చూసి మాజీ మంత్రి హరీష్ రావు ఆగారు. ఈ సందర్భంగా వారిని పలకరించగా, ఉదయం 5 గంటల నుండి ఇక్కడే ఉంటున్నాం, ఒక ఆధార్ కార్డుకి ఒకటే బస్తా ఇస్తామంటున్నారు, ఆధార్ కార్డు ఓటీపీ అంటూ కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని హరీష్ రావుతో రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ గోస లేదని, కాంగ్రెస్ వచ్చాక నీళ్లు లేవు, యూరియా లేదు అంటూ రైతులు ఆవేదన వెల్లబిచ్చారు. యూరియా ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు పంట పండాలి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు రైతులు. కేసీఆర్ హయాంలో హమాలీ ఖర్చులు ఇచ్చి ఇంటికి యూరియా పంపించామని హరీష్ రావు గుర్తు చేశారు. ఉదయం నుండి రైతులు వచ్చి ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే అధికారులు లేడని అగ్రికల్చర్ అధికారులపై హరీష్ రావు సీరియస్ అయ్యారు. ఎకరం పైన ఉంటే 2 మనకి 5 ఎకరాలు ఉన్నా 2 ఇప్పటికీ 4 రోజులు ఒక్క సంచి ఇచ్చిన హైదరాబాద్లో నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొని వారు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థులపైన ఆధారపడి ఉందని అన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకొని అన్ని రంగాలలో రాణించాలని అభిలాషించారు. గతంలో భారతదేశం విదేశాల నుండి అప్పులు తీసుకునేదని, నేడు ప్రపంచంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 4వ స్థానంలో రాణించడం గర్వించదగ్గ విషయం అన్నారు. ప్రతి ఒక్కరూ భారతదేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. తిరంగా ర్యాలీని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ప్రజల లోపల, ప్రత్యేకంగా విద్యార్థుల లోపల దేశభక్తి, ఐక్యత, స్వతంత్ర సమర ఫలాలు అందరికి అందేటట్లుగా సమానత్వం, ఈ దిశగా ఈ భావన పెంపొందించడానికి, ఇట్లా మీద నెలకొల్పడానికి ఈరోజు ప్రజల లోపల పెద్ద ఎత్తున దేశభక్తి నెలకొల్పడానికి ఈ తిరంగా ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం అనేక సవాళ్లను ఎదుర్కొని అగ్రదేశాల సరసనకి ఎన్నుతుంది. ఒకప్పుడు భారతదేశము 70వ ర్యాంకు, 97వ ర్యాంకు ఉండే. వరుసగా మోడీ ఆధ్వర్యంలో వచ్చినప్పుడు 30వ ర్యాంకు ఉండే. ఈరోజు జపాన్ను దాటి 3వ ర్యాంకు, 4వ ర్యాంకు వచ్చాం. తొందర లోపల జర్మనీ దాటి 3వ ర్యాంకు. దేశ సంపద ఉత్పత్తి అయింది. విజ్ఞాన రంగం లోపల, సాంకేతిక రంగం లోపల స్వయం సమృద్ధి సాధించాం. రక్షణ రంగం లోపల స్వయం సమృద్ధి సాధించాం. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయి. ఒకప్పుడు భారతదేశం ఆకలి దేశం, పేదరికంతో మగ్గిన దేశం. ఈరోజు స్వయం సమృద్ధి సాధించిన దేశం. విదేశాలకు ఒకప్పుడు అప్పులు తెచ్చుకున్నాం, ఆకలి రాజ్యం. ఈరోజు ఇతర దేశాలకే మనం దానం చేసే స్థితికి దానకర్ణుడు ఎదిగినటువంటి దేశం. మోడీ హయాం లోపల భారతదేశము ప్రపంచం లోపల
అగ్రదేశాలతో పోటీ పడే దిశగా ఎదిగినాం. ఆ సాంకేతిక రంగంలో, విజ్ఞాన రంగంలో ముందుకు దూసుకెళ్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రతి గల్లీలో ప్రతి ఊరిలో తిరంగా ర్యాలీ జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు మేడిపల్లిలో తిరంగా ర్యాలీకి హాజరైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ర్యాలీ నిర్వహించిన పిల్లలకు అభినందనలు. 79 సంవత్సరాలయ్యింది ఈ గడ్డ మీద మువ్వెన్నెల జెండా ఎగిరి. ఒకనాడు నిజాం సంస్థానంలో వందే మాత్రం పాడాలంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. 3 రంగుల జెండా ఎగిరేయాలంటే ప్రాణం పోవాల్సిందే. అలాంటి నిరంకుశ చీకటి రోజులను ఛేదించుకొని భారత మాత ముద్దు బిడ్డలుగా స్వేచ్ఛగా జెండా ఎగురవేసుకుంటున్నాం. దీనికోసం లక్షల మంది అమూల్యమైన ప్రాణాలు అర్పించారు. లక్షల మంది జైల్లో మగ్గారు. కోట్ల మంది భారతీయులు భారత్ మాత దాస్య శృంఖలాలు ఛేదించడానికి పోరాటం చేశారు. ఇప్పటి తరం ఆనాటి త్యాగాలను మర్చిపోతుంది. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు లాంటి అనేక మందిని మర్చిపోతున్నారు. వారి చరిత్ర స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలి. చరిత్ర మర్చిపోతే వర్తమానం లేదు. అలా జరిగితే గొప్ప సమాజాన్ని నిర్మించుకోలేం. గత త్యాగాలను గుర్తు చేసుకునే సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించుకుంటున్నాం అని అన్నారు. ఈ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగిరి ఒకనాడు నిజాం సంస్థానంలో వందే మాత్రం పలకాలంటే ప్రాణం గాలిలో కలిసిపోయాల్సిందే. 3 రంగుల జెండా ఎగరాలంటే ప్రాణం పోవాల్సిందే. అలాంటి చీకటి రోజు నుంచి ఇవాళ ఈ గడ్డ మీద భారత మాత మొదటిగా స్వేచ్ఛగా ఇవాళ 3 రంగుల జెండా ఎగరేసినటువంటి స్థాయికి రావడానికి భారత మాత మంత్రులు లక్షల మంది తమ అమూల్యమైన ప్రాణాలను బలిపెట్టిండు. లక్షల మంది జైళ్ళలో మధ్యలో కోట్లాది మంది భారత ప్రజానికం భాష్య శృంఖలాలను పెంచడం కోసం, భారత మాతను విడిపించడం కోసం ఉద్యమాలు చేసి చూస్తుంటే కూడా మనకు తెలుసు. కానీ ఇప్పుడు తరం ఆనాటి త్యాగాన్ని మర్చిపోతాం. కేవలం చరిత్రలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవత, అల్లూరి సీతారామరాజ ఇవాళ అనేక మంది త్యాగాల గురించి మనం మాట్లాడుకుంటాం తప్ప ఆ యొక్క స్ఫూర్తిని ఇవాళ తరం గుండెలు నింపుకోవాల్సి అక్కడ ఉన్నది. ఈ రోజు మన చరిత్రను మనం మర్చిపోతే వర్తమానం లేదు. కాబట్టి రాబోయే కాలంలో మనం గొప్ప చరిత్ర నిర్మాణం చేయలేదు. కాబట్టి గత చరిత్రని, గత త్యాగాన్ని, గత మహోన్నతుల యొక్క జీవితాన్ని మనం చేసుకునే గొప్ప సందర్భమే ఈ హరిఘర్ తిరంగా ప్రతి ఇంటి మీద 3 రంగుల జెండా కార్యక్రమం ఏదైనా జరిపి వర్షం ఉన్నప్పటికి కూడా ఇవాళ మొత్తం తెలంగాణలో ఇంత ప్రత్యేక వర్షాలు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తీరును ఆయన సోనియా గాంధీకి వివరించారు. అనంతరం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజారిటీతో గెలిచేందుకు చేస్తున్న ప్రణాళికలను వివరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికల్లో ఎవరికీ సందేహం అవసరం లేదని, టికెట్ను అధిష్టానం తనకే కేటాయిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తుందని, కాలనీవాసులకు, బస్తీవాసులకు ఉప సమస్యలను ఇప్పటికే గుర్తించి అధికారులకు చర్చించి నిధులు మంజూరు చేయించి పనులు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. अरुण साहब की है ना हुआ है ना, इधर आ गया ना। నిన్న ఖజానా జ్యువెలర్స్లో దొంగతనం చేసిన దొంగలను రేవంత్ రెడ్డి ఎన్కౌంటర్ చేయాలని యూపీలో దొంగతనాలను మర్డర్ చేయడానికి భయపడుతున్నారు. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ తప్పు చేస్తే ఎన్కౌంటర్ చేస్తున్నాడు. యోగి ఆదిత్యనాథ్ లాగా రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో కొన్ని ఎన్కౌంటర్లు చేయాలని అన్నారు. నిన్న చందానగర్లో ఖజానా జ్యువెలరీ షాప్లో 6 దొంగలు దోపిడీ చేయనికి ఆ షాప్ లోపలొచ్చి కాల్పులు మరి జరిపి
దొంగతనం చేసినారు. వాళ్ళు సంగారెడ్డి వైపు వెళ్ళినారు, అటువైపు వెళ్ళినారని ఇట్లాంటి వార్తలు కూడా మీడియాలో నడిచింది. కానీ ఇవాళని నేను మీడియాకి వాచ్ చేస్తే కొన్ని వార్తలు నడుస్తున్నాయి, ఆ 6 మందిని అరెస్ట్ చేసుకున్నారు అని. నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఉత్తరప్రదేశ్ లో ఎవరైనా దొంగతనం చేయనికి, దోపిడీ చేయనికి, మర్డర్ చేయనికి ఇవాళ భయపడుతున్నారు. చాలా మంది దొంగలు జైలు లోపట వెళ్ళిన తర్వాత మా బెయిల్ కూడా వద్దు, మేము బయటికి కూడా రాము, మేము జైలు లోపటనే ఉంటాము. ఎందుకంటే ఏ దొంగతనం చేసేవాళ్ళు, ఏ మర్డర్ చేసేవాళ్ళు, ఎవరైనా మాఫియా బయటికి వస్తే ఎన్కౌంటర్ అవుతుంది. అంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఆ విధంగా ఒక మంచి వాతావరణం ఉత్తరప్రదేశ్ లో తయారు చేసి పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా మన తెలంగాణ ప్రజలని కాపాడడానికి కొన్ని ఎన్కౌంటర్ మీరు కూడా చేపియాలి. ఇప్పుడు నిన్న ఆ ఖజానా జ్యువెలర్ షాప్ లో దొంగతనం చేయనికి వచ్చిన తర్వాత వాళ్ళు కాల్పులు కూడా జరిపినారు. కొంతమందికి బుల్లెట్ కూడా తాగింది. ఆ షాప్ లో పనిచేసే వాళ్ళకి, మేనేజర్ కి. ఒకవేళ చనిపోతే ఇంకా జనాల పైన వాళ్ళు ఫైర్ చేస్తే ఏమయ్యేది? కొద్దిగా ఆలోచన చేయాలి. అందుకోసం తెలంగాణలో కూడా ఒక భయం అట్లాంటి వాతావరణం క్రియేట్ కావాలి. ఎవరైనా వేరే రాష్ట్రంలో ఉన్న దొంగలు తెలంగాణకి దొంగతనం చేయనికి రావాలంటే ఒక భయం పుట్టాలి. తెలంగాణలో దొంగతనం చేయనికి మనం పోతే అక్కడ ఎన్కౌంటర్ చేస్తారు పోలీసులు. మన దేశంపై అమెరికా విధిస్తున్న టారిఫ్లకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అమెరికా సామ్రాజ్యవాదం మన దేశం మీద విధించిన సుంకాలు చాలా ప్రమాదకరంగా తయారని ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకి, అన్ని తరగతుల ప్రజలకి నష్టం జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరగబోతుంది. ఈరోజు ట్రంప్ మన దేశం మీద 25% సుంకాలు ఎగుమతుల మీద వేశాడు. అలాగే రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి నెపంతో మనకి పెనాల్టీ పేరుతో మరో 25% సుంకాలు విధించారు. ఈరోజు మనం ఎగుమతులు చేసే అన్నింటి మీద 50% సుంకాలు ఈరోజు విధించబడుతున్నాయి. దీనివల్ల మన దేశం నుంచి ఎగుమతులు అన్నీ ఇప్పటికే పడిపోయినాయి. ఈ ఎగుమతుల మీద, ఈ సుంకాల మీద మూలంగా విదేశాల్లో ధరలు పెరిగి ఆ రకంగా అక్కడ కొనుగోళ్లు తగ్గి మన దేశం యొక్క ఎగుమతుల మీద తీవ్రమైన దుష్ప్రభావం పడబోతున్నది. ఇప్పటికే పడింది, రాబోయే కాలంలో ఇంకా తీవ్రం అవుతుంది. ఎగుమతిదారులు అందరూ నష్టపోవడమే కాదు, ఆ ఎగుమతులు ఉత్పత్తులు చేసే యజమానులు నష్టపోవడం కాదు, ఆ ఉత్పత్తి చేసే కంపెనీల్లోనూ, వ్యాపారాల్లోనూ, వాటన్నిటిలోనూ పనిచేసే కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్రంగా నష్టపోబోతున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో లంచం వ్యవహారం చోటు చేసుకుంది. రెవెన్యూ సెక్షన్లో పనిచేస్తున్న సుజాత అనే మహిళా ఉద్యోగిని లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సమాచారం మేరకు నవాబుపేట మండల తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీ పంపించడానికి సుజాత 15,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు ట్రాప్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో సుజాత లంచం స్వీకరిస్తున్న సమయంలో పట్టుబడింది. మొత్తం 15,000 రూపాయలు సుజాత వద్ద స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి లంచం డిమాండ్ చేయడం తీవ్రంగా ఖండనీయమని తెలిపారు. కేసు నమోదు చేసి మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ సిటీ రంగారెడ్డి రేంజ్. ఒక అట్టిమీనపల్లి అని చెప్పేసి ఇక్కడ ఒక విలేజ్ ఉంది. దాంట్లో ఒక అతనికి 2 ఎకరాల పొలం ఉంది. అది గవర్నమెంట్ అసైన్ ల్యాండ్. ఆ ల్యాండ్ని ఎవరో కబ్జా చేసుకున్నారని చెప్పేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టి అని చెప్పేసి దాన్ని పట్టాలని చేసుకున్నారని చెప్పేసి కంప్లైంట్ ఒక అప్లికేషన్ తహసీల్దార్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అప్లికేషన్ని ఫార్వర్డ్ చేస్తూ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి
వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది. వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్లో ఆ అప్లికేషన్ని ఫర్దర్గా ప్రాసెస్ చేసుకుందామని చెప్పేసి అతను ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న సుజాత గారిని కలవడం జరిగింది. సుజాత గారు ఇక్కడ ఈ సెక్షన్లో పనిచేస్తున్నారు వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్లో. ఇక్కడ తనకి ఇట్లా కలెక్టర్ గారి ముందు ఈ నోట్ ఫైల్ అది పెట్టమని అంటే దానికి 5,000 రూపాయలు తను డిమాండ్ చేసింది. ఇంకా విజయ పరిస్థితుల్లో 5,000 రూపాయలు ఆయన ఆల్రెడీ జీపే చేశారు ఫోన్ ద్వారా. చేసిన తర్వాత ఆ కలెక్టర్ దగ్గరికి ఫైల్ వెళ్ళింది. కలెక్టర్ గారు తగిన ఆర్డర్స్ కూడా దాంట్లో పాస్ చేశారు. ఆ ఆర్డర్స్ని మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్కి పంపిస్తే అక్కడ తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫర్దర్గా ప్రాసెస్ అవుతుంది. సో అట్టి విషయంలో మళ్ళీ తను ఇక్కడికి నుంచి కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ని తహసీల్దార్ ఆఫీస్కి పంపించడానికి ఇంకొక 20,000 రూపాయలు డిమాండ్ చేస్తే కంప్లైంట్ గారు అందించుకోలేనంటే ఆల్రెడీ 5,000 రూపాయలు ఇచ్చాను కదా అంటే సరే అని చెప్పేసి లాస్ట్ 15,000కి తగ్గించడం జరిగింది. ఆ 15,000 కూడా ఇవ్వాలి అంటే ఇప్పుడు అంత కష్టమవుతుంది నాకు అంటా కూడా కాదు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని చెప్పి ఆమె చెప్తే ఇంకా మమ్మల్ని అతను అప్రోచ్ చేయడం జరిగింది ఏసీబీని. చేసిన తర్వాత ఈరోజు 15,000 రూపాయలు సుజాత గారికి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సో ఈ అరెస్ట్ మేకకు ఆహారం కోసం ఆకులు కొయ్యడానికి వెళ్లిన ఓ వ్యక్తి పట్టుతప్పి నాలాలో పడిపోయాడు. హైదరాబాద్లోని పాతబస్తీ పరిధి యాకత్పురాలో ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. గౌస్ అనే వ్యక్తి తన మేక కోసం ఆకులు కోస్తూ ఉధృతంగా ప్రవహిస్తున్న నాలాలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ వాసే స్థానికుల సాయంతో అతడిని కాపాడారు. అతడు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. पकड़ सकता था, सीढ़ी पकड़ ना सकता। छोड़ दे, सीढ़ी पकड़ ले, सीढ़ी पकड़ ले। सीढ़ी से आना सकते भाई। मेरा नाम मोहम्मद गौस है। मैं नाले में गिर गया था। मैं हमारे एमआईएम के जो है लीडर साहब उनकी तरफ से मैं बच गया। तहे दिल से उनका शुक्रिया अदा करता हूँ जो मेरे को बचाए। एमएलए साहब को, कारपोरेटर साहब को शुक्रिया अदा करता हूँ मैं कि मेरी जिंदगी बचाए। बस आज नहीं रहे एमएलए साहब तो मेरी जिंदगी कुछ नहीं रहती थी। याकुतपुरा स्टेशन से जो छावनी का नाला जा रहा है वहां पे गौस साहब बोल के है, उन्होंने पत्ता तोड़ने के लिए जाकर बकरी के लिए इत्तेफाक से नाले में गिर गए थे। जैसे ही इमीडिएट इत्तला मिली हमारे रेन बाजार कारपोरेटर जनाब वासिफुद्दीन साहब और छावनी के हमारे लीडर्स मौजूद थे, अफरोज साहब और दीगर लीडर्स भी मौजूद थे। इमीडिएट उन्होंने हेडर टीम के साथ में वासिफ जो कारपोरेटर रह गए जाके जो गौस साहब नाले में हादिसाती तौर पे गिर गए थे उनको बचाने की पूरी कोशिश करे और अल्लाह के फजल करम से अल्लाह सुब्हाना व तआला उनके हयात रखा था। अल्हम्दुलिल्लाह सीढ़ी डाले, सीढ़ी के जरिए से गौस साहब को वापस ऊपर लेके आए हैं और अल्लाह का करम है। अल्हम्दुलिल्लाह गौस साहब को कुछ भी नहीं हुआ, अल्लाह बहुत बड़ा है। अल्लाह के फजल करम से अल्हम्दुलिल्लाह ये बहुत बड़ा हादिसा टल गया। मैं हमारे गौस साहब को यही कह रहा हूँ कि भाई पत्ता कभी भी मिल जाता, जान नहीं मिलती। जान का भी ख्याल रखो, जबरदस्ती ऐसा रिस्क मत लियो। वो पत्ता तोड़ने को जाके अपनी जिंदगी को आप दाव पे लगा लिए। इंशाअल्लाह ताला నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో ఈ నెల 17న చంపాపేటలోని మినర్వా గార్డెన్స్లో ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు అల్కా చౌదరి, జస్మత్ భాయ్ పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగవైకల్యం కలిగినంత మాత్రాన వారు కుంగిపోవాల్సిన అవసరం లేదని, కృత్రిమ అవయవాలతో వారు సాధారణ జీవితాన్ని గడపవచ్చన్నారు. ఈ శిబిరంలో 780 మందికి కృత్రిమ అవయవాలను పంపిణీ చేయనున్నానన్నారు. ఈ కార్యక్రమానికి मुख्य अतिथिगा राष्ट्र मंत्री विवेकानंद हाजरవుతున్నారని తెలిపారు. जो भी दिव्यांग आते हैं उन दिव्यांगों से एक भी रुपया नहीं लिया जाता है, टोटल फ्री ऑफ कॉस्ट काम किया जाता है। हमने लास्ट ईयर भी
किंग कोटी के अंदर एक कैंप किया था, जिसके अंदर करीब 600 से ज़्यादा दिव्यांगों को आर्टिफिशियल लिम्ब टोटली फ्री ऑफ कॉस्ट हमने उनको फिटमेंट किए थे। अब एक बार पुनः ये दूसरी बार मौका है जब हम बड़ी संख्या के अंदर करीब 780 लोगों को आर्टिफिशियल लिम्ब हम लगाएंगे। ये जर्मन टेक्नोलॉजी का पाँव है जो टिकाऊ होता है, वजन में हल्का होता है और इसका सॉकेट होता है वो लंबे समय तक चलता है। एक दिव्यांग होता है जो म्याद है वो करीब 18 से 24 महीने तक चलता है। और इस दिन जो भी दिव्यांग आएंगे उन दिव्यांगों को डिवाइस पहनने की ट्रेनिंग दी जाएगी और उस डिवाइस को चलाने का भी पूरी तरह से ट्रेनिंग दी जाएगी। स्टेप के ऊपर चढ़ते वक्त उन दिव्यांगों को क्या ध्यान रखना होता है और स्टेप से उतरने वक्त दिव्यांगों को किस तरह से चलना होता है, ये पूरी ट्रेनिंग हमारी टीम के द्वारा उस शिविर के माध्यम से दी जाएगी। बहुत ही खुशी का मौका होगा कि जब 780 लोग ముష్రంబాగ్ మలక్పేట్ ప్రాంతాల్లో పర్యటించిన జీహెచ్ఎంసీ కమిషనర్ అర్వీ కర్ణన్ ముష్రంబాగ్ బ్రిడ్జి పనులు పరిశీలన మూసి వెంబడి ప్రయాణిస్తున్న నీటి ప్రవాహ ఉధృతిని పరిశీలించిన కమిషనర్ ముష్రంబాగ్ బ్రిడ్జి పనులు నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఆదేశం. మూసి పరివాహక ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశం. వర్షాలు సమయంలో మూసితో పాటు వరద ప్రాంతాలకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల తహసీల్దార్ కార్యాలయం ముందు ఒక యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. ఘనాపూర్కు చెందిన నందకుమార్ అనే యువకుడు తండ్రి పేరిట ఉన్న భూమి విరాసత్ చేయడం లేదంటూ తల్లితో కలిసి ఆత్మహత్య యత్నం పెట్రోల్ పోసుకోగానే వెంటనే ఆపిన స్థానికులు తల్లి కొడుకులను స్టేషన్కు తరలించిన పోలీసులు. వీరికి తండ్రి కుర్వా రామయ్య పేరిట ఘనాపూర్లో గ్రామంలో 626/1లో 5 ఎకరాల పొలం ఉంది. 2019లో మరణించిన తండ్రి భూమి కాస్తులు మరొకరు కోర్టును ఆశ్రయించి బాధితుల 2024లో జూన్లో తల్లి పేరు విరాసత్ చేయమని కోర్టు ఆర్డర్ చేయగా అప్పటి నుండి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న బాధితులు చేసేదేమీ లేక పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యత్నం చేశారు. నాకు కావాలనే ఇస్తలేరు, జడ్జిమెంట్ వచ్చి ఇక దాటాన్ని కింకరిస్తారన్న ఉన్నది ఇడువన్న నేను చస్తేనే అవుతుంది. మా చెవుల మీద వాళ్ళకి చేసుకోమని చెప్పు మనం. లేదు సార్, మాకు ఏదో ఒకటి అయ్యేదాకా ఉండదు సార్. మేము చస్తేనే అవుతుంది సార్. వాళ్ళు కావాలని వాళ్ళతో పైసలు తీసుకొని అన్నీ చేస్తుండ్రు సార్. ఆర్ఐ సార్ పేపర్ ఉంది, నువ్వు ఫోటో తీసుకోలేవా, ఆగని చెప్పి మాట్లాడిపించి కొట్లాటలు పెట్టించింది సార్. మాకు మీ మీదన్నా కానీ సార్, నేను ఒక్కనున్నా, నాకు ఇంత భూమి లేదన్న భూమి కోసం నేను కొట్లాడుతున్నా సార్. నాకు న్యాయం కావాలని అడుగుతున్నా, వాళ్ళు ఇంత బెదిరిస్తున్నారు సార్. బయటికి వెళ్ళిపోని తప్పింది సార్. 6 నెలల నుంచి తిరిగినా. నాది లాభాన్ని పట్ట భూమి సార్. మా నాన్న కాన్పరావులు ఆయన ఒక్కడు ఇంత కష్టపడి చేసి పెట్టి చచ్చిపోయింది. ఇప్పుడు నాకు జడ్జిమెంట్ వచ్చింది, చేయమని చెప్తే చేస్తలేడు సార్.